పాదారవింద శతకంలోని 94వ శ్లోకం. సదా స్వాదుకారం విషయలహరీ సాలికణికాం సమాస్వాద్య శ్రాంతం హృదయ సుఖపోతం జననీ కృపాజాలే హాలే క్షణమహిషి కామాక్షి రభసా గృహీత్వా రుంధీదాశ్చరణ యుగళీ పంజరపుటే. ఈ భావాలు అసలు మన ఊహకి రాని భావాలు. నీ పాదాల యొక్క పంజరంలో నా మనస్సుని చిలుకని బంధించి ఉంచు, హృదయ సుఖపోతం అని చెప్తున్నారు. హాలే క్షణ మహిషి ఎప్పుడు చెప్తాను చూడండి. మనకి ఆ శ్లోకం యొక్క అర్థం ఏం చెప్పబోతున్నారో దానికి తగ్గట్టుగా సంబోధన. అది మీరు తర్వాత కూడా మళ్ళా ఒక్కసారి ఆ శ్లోకాల్లోకి ఇఫ్ యూ కెన్ గో డీపర్ ఇన్ టు ద మీనింగ్స్, మీరు ఎప్పుడైనా ఒక్కసారి ఆ సంబోధనల్ని మీరు ఎనలైజ్ చేస్తే ఆ శ్లోకంలో భావము ఆ సంబోధనలో చేస్తారు. హాలే క్షణ మహిషి అంటే కాలం నందు ఈ క్షణ కన్ను కలిగిన వాడెవరు? శివుడు. ఆయన యొక్క మహిషి పట్టపురాణి కామాక్షి. ఓ కామాక్షిదేవి జనని తల్లి, 3 సంబోధనలు ఇచ్చారు. మే నా యొక్క హృదయ సుఖపోతం. సుఖము అంటే చిలుక, పోతం అంటే ఎంగర్, చిలుక కూన, చిలుక పిల్ల. నా హృదయం అనే చిలుక పిల్ల. అంటే ఇంకా భక్తిలో మొదలు పెట్టాం కాబట్టి, ఆ ధ్యాన మార్గంలో వెళ్తున్నాం, జ్ఞాన మార్గంలో వెళ్తున్నాం కాబట్టి ఇలా పండిపోయింది కాదు. అటువంటి తల్లి అంటున్నాం కదా మరి ఆవిడని. అటువంటి తల్లికి ఇప్పుడు పిల్లలుగానే ఉంటాం కదా మనం. అందుకని హృదయ సుఖపోతం, నా యొక్క హృదయం అనే ఆ చిలుక పిల్ల. విషయలహరి శాలికణికాం. విషయలహరి అంటే ఈ విషయ భోగాలు, సాంసారిక అన్ని ఈ లౌకిక ప్రపంచానికి సంబంధించిన ఎన్నో విషయాలలో శాలి అంటే బియ్యపు గింజ, కణికాం గింజ. అటువంటి చిలుకకి కావాల్సినవి ఏమిటి? గింజలే కదా. ఈ బియ్యపు గింజలు అవన్నీ తింటూ ఉంటుంది కాబట్టి విషయలహరి శాలి కణికాం. ఈ శబ్దాది విషయ భోగాలనే వరి గింజలను సదా ఎల్లప్పుడూ స్వాదుకారం బాగా చాలా రుచిగా, ఆ రుచి మరిగి బాగా చవులూర అంటే చాలా ఇష్టంగా ఆ రుచి మరిగి సమాస్వాద్య భక్షించి బాగా తిని 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 శ్రాంతం. అవిశ్రాంతం అంటే అలసట లేకుండా, శ్రాంతం అంటే అలసిపోయి కృపా ఉన్నది, అలసిపోయి ఉన్నది బాగా ఈ చిలక పిల్ల. ఇప్పుడు నువ్వేం చేయాలి? కృపాజాలే, కృప అనే వలని విసిరి ఆ వలలో రభసాత్ వెంటనే చాలా అంటే ఫోర్స్ఫుల్ గా, బై ఫోర్స్ గృహీత్వ పట్టుకొని చరణయుగళీ పంజరపుటే నీ చరణాలనే పంజరంలో రుంధీధా బంధించుము అని అడుగుతున్నారు. మామూలుగా చిలకలకి గింజలు ఇష్టంగా తింటూ ఉంటాయి, అవి వేస్తున్న కొద్దీ తింటూ ఉంటాయి. నా హృదయం అనే ఈ చిలుక పిల్ల ఏం చేస్తోంది? శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ
ఈ విషయాలకు సంబంధించిన ఈ రుచులు, ఈ ధాన్యపు గింజల్లో ఉన్న ఈ రకరకాల రుచులు, ఆ రసాన్ని ఆస్వాదిస్తూ బాగా ఆ లోపల ఉన్న నాలిక అన్ని రకాల రుచులు పొందుతూ ఆస్వాదించి ఆస్వాదించి అలసిపోయింది. తినడం ఒక్కటైనా మరి చిలుకకు పని, దానికి మాట్లాడే ఇది కూడా ఉంది. చిలక పలకగలదు కూడా. కానీ అది ఎంత తింటోందిట అంటే తిని 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 అలసిపోయి మొత్తం చేసి పడుకుంటాం. ఇక దానికి నేను పలకగలను అనే ఆ జ్ఞానం కూడా పనిచేయట్లా. అలా అలాగే ఒక జీవి ఈ విషయలోలత్వానికి గురైపోయి ఎన్నో రకాల దీని తర్వాత అది, దాని తర్వాత బాల్యంలో కొన్ని రకాల ఆసక్తి, కౌమారంలో కొన్ని రకాల ఆసక్తులు, తర్వాత ఆ గృహస్థాశ్రమం, దాని తర్వాత ఒక్కొక్క వయస్సులో ఉండే ఒక్కొక్క విషయలోలత్వం, ప్రతిదీ కూడా అంటే ఒక మాయ, డెల్యూషన్. ప్రతిదీ చాలా ఉత్సాహకరంగా, చాలా అట్రాక్టింగ్ గా కనపడి, అదే కదా మాయ. అది అట్రాక్టింగ్ గా కనపడకపోతే అది మనం ఎందుకు దానికి అడ్డుకుంటాం? అట్రాక్టింగ్ గా కనపడుతుంది, చాలా ఇష్టంగా ఉంటుంది అది. అటువంటి ఇష్టానికి లొంగిపోయి ప్రతిదీ దానికి అతుక్కుపోయి, అటాచ్మెంట్ దానికి అతుక్కుపోయి అదే మనంగా మారిపోయి, ఇంకొకటి ఏదో ఉంది జీవితంలో, అసలైన పరం ఏదో ఇంకొకటి ఉంది, ఇహమే ఇహంలోనే ఉంటున్నాం ఎంతసేపు, పరం వైపుకు వెళ్ళాలి అని ఒక భావమే లేకుండా ఈ విషయలోలత్వంలో పడిపోయి ఈ హృదయ సుఖపోతం, ఈ చిలక పిల్ల ఇలా ఇందులోనే కొట్టుకుంటోంది తినటం తప్ప. ఈ తినడం అంటే ఏమిటి ఇక్కడ? ఈ విషయలోలత్వంలో ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అతుక్కుపోవడంతోనే దానిలో మరిగి ఇంకా వేరే పని లేదు అన్నట్టు తినడం, పడుకోవడం, వీటన్నిటి వల్ల ఒక మాయ, మోహం. ఆ మోహం వల్ల తమోగుణం. ఎంత తమోగుణం అంటే ఇంకా అదే వెలుగులాగా అనుకుంటాం. చీకటి అనేది, ఇది చీకటి, ఇది మిథ్య, ఇది నిజం కాదు అనే ఒక భావం తెలియదు. నిజమైన దాన్నేమో అబద్ధం అనుకుంటాం, అబద్ధాన్ని నిజంగా భ్రమిస్తూ ఉంటాం. ఈ భ్రమలో పడి తిరుగుతూ ఉంటోంది నా చిలుక, నా హృదయ చిలక. ఈ పుయ్యడం, పలకడం అనే ఇంకోటి కూడా ఈ ఇంద్రియాలతో, ఇంద్రియ లోలత్వంలో పడిపోయి జ్ఞానం అనే ఇంకొక వేరే విషయం కూడా ఉంది. అది ప్రకాశము. ఆ వెలుగు లోపలికి నేను వెళ్ళాలి, ఈ తమో గుణం కాదు అనే విషయం తెలియటం లేదు నా హృదయానికి. ఇది ఇలా ఇక్కుపోతోందమ్మా. ఇప్పుడు దీన్ని ఎలా రక్షించాలి? ఒక పక్షుల్ని పట్టుకునే వేటగాడు ఉంటాడు కదా, వాడు ఏం చేస్తాడు? ఒక వల విసురుతాడు, కింద ధాన్యపు గింజలు వేస్తాడు, వేసి దాని మీద ఒక వల విసురుతాడు. వల విసిరేపటికి ఈ చిలకలన్నీ వచ్చి ఆ ధాన్యం గింజలు తినడం కోసం వచ్చి ఆ వలలో ఇరుక్కుపోతాడు. ఇరుక్కుపోయిన తర్వాత అప్పుడు వాడు ఏం చేస్తాడు? తీసుకెళ్ళి పంజరంలో బంధించి పెడతాడు. ఇప్పుడు నువ్వు నాకేం చేయాలమ్మా? నువ్వు జ్ఞానం అనే గింజల్ని చల్లి దాని మీద నీ కృప అనే వలని విసురు. ఆ కృపా వల విసిరినప్పుడు నేను తప్పకుండా ఆ గింజలు తినడానికి వస్తాను కదా. ఆ గింజలు తినడానికి నా హృదయం అక్కడికి వస్తుంది. ఆ హృదయ సుఖపోతం అక్కడ ఆ నీ కృప అని ఆ వలలో చిక్కుకుంటుంది. ఎప్పుడైతే ఆ వలలో చిక్కుకుందో ఆ చిలుక నీ పరం అయిపోతుంది. వేటగాడిదే కదా, ఏం కాదు, ఎవరైతే పట్టుకున్నాడో వాడిదే. కాబట్టి నా హృదయం ఇప్పుడు నీది అయిపోతుంది. నువ్వు దాన్ని తీసేసుకుంటావు కదా. దాన్ని నువ్వు ఎక్కడ బంధిస్తావు? నీ చరణ యుగళీ పంజరపుటే, నీ పాదాల యొక్క పంజరంలో దాన్ని బంధించి పెట్టు.
ఈ బంధించి పెట్టిన ఈ చిలుక జ్ఞానేంద్రియాలన్నీ కూడా జ్ఞానాన్ని ఆస్వాదించి, నీ దగ్గర ఇంకా జ్ఞానమే కదా ఉంది, పరం. ఆ పరానికి సంబంధించిన జ్ఞానం తప్ప ఇంకేం లేదు. విషయలోలత్వానికి అవకాశం లేదు. అప్పుడు ఈ చిలకకి ముక్తాయాసంతో నిద్ర, తమస్సు రాదు. ఎప్పుడూ ఆ జ్ఞానం అనే ప్రకాశంతో అలా అవేగ్గా ఉంటుంది. ఒక ఎరుకతో ఉంటుంది. ఆ ఎరుకతో ఉన్న ఆ చిలుక నీ నామాన్నే పలుకుతూ ఉంటుంది. కాబట్టి ఆ పలుకులు ఈ చిలుక పిల్లకి, ఈ చిలుక కోనకి ప్రసాదించు ఈ పంజర సో నీ పాద పంజరంలో బంధించి ఆ పలుకులను నాకు ప్రసాదించమ్మా. ఆ తీయని పలుకులని నాకు ప్రసాదించు, జ్ఞాన భిక్ష పెట్టు, నన్ను నీ పాదాల చెంతనే ఎంతసేపు బంధించి ఉంచుకో. నా చిలుకనంటే మామూలుగా మాంత్రికుడి ప్రాణం ఆ చిలుకలో ఉంది అంటారు. ఆ కథల్లో చెప్పినప్పుడు ఫలానా మాంత్రికుడు వాళ్ళని చంపాలంటే అక్కడెక్కడో ఉన్న చిలుకని, ఆ చిలుకని చంపితే మాంత్రికుడు చస్తాడని చెప్తారు. అలాగా ఏ జీవికైనా తన యొక్క హృదయం అనే చిలుకని అమ్మవారి పాదాల చెంత చేర్చేస్తే ఆ జీవికి మరణం, జీవితం శాశ్వతం కాదు కదా. ఆ ఆత్మ మాత్రమే శాశ్వతం. ఆ శాశ్వతమైన ఆ చిలుకని అమ్మవారి ఆ పాద పంజరంలో బంధనానికి పంపించేస్తే అది ఎప్పుడు స్వచ్ఛం. అటువంటి గొప్ప స్థితిని నా మనసుకి ప్రసాదించి, నా మనసుకి ఆ పంజరంలో ఉండే చిలుకలాగా నువ్వు ఏది చెప్తే అది పలకగలిగిన శక్తిని నాకు ప్రసాదించు అని ఈ ఈ శ్లోకంలో నేను ఇందాక చెప్పినట్టు సంబోధన చూడండి. కాలేక్షణ మహిషి అని సంబోధించారు. కాళాక్షుడు ఏం చేశాడు? మన్మథుణ్ణి దహించేశాడు తన మూడవ కంటితో. అటువంటి మన్మథుణ్ణి అమ్మవారు తన కడగంటి చూపుతో వాడికి మళ్ళా జీవితాన్ని ప్రసాదించింది. ఆవిడ కరుణ అపారమైనది. ఆ కరుణ పొందిన మన్మథుడు మనని నువ్వే రక్షించావు మన్మథుడు. ఆ మన్మథుడే మాయ. నా మనసులో ఏ రకమైన ఇబ్బందులు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఆ మన్మథుడు ఎవరైతే రుద్రుడి కంటితో భస్మమైపోయి నీ కంటి చూపుతో మళ్ళా జీవితాన్ని పొందాడో ఆ మన్మథుడు నాకు విషయలోలత్వాన్ని ఇవ్వకుండా నా మనసుని నీ పరం చేసుకో. కానీ నా మనసుకి కోరికలు కావాలి. ఏ కోరికలు కావాలి? నీ చరణ ధ్యానం కావాలి. నీ యందే నా మనసుని లగ్నమై ఉండాలి. నేను నా మనసుకి ఎంత స్వచ్ఛత కావాలి అంటే నీ పాదాలని ఎప్పుడూ విడవకుండా ఉండే ఆ పాదాల పంజరంలో మాత్రం నేను బంధింపబడి, బంధించిన చిలుక ఎక్కడికి ఎగురుతుంది? ఎక్కడికి ఎగరదు. బంధింపబడి ఉందంటే అది ఎటు పడితే అటు ఎగరలేదు ఇంకా. కాబట్టి నువ్వే దాన్ని బంధించేసి నీ దృష్టిలో పెట్టుకో. నీ దృష్టితోనే నాకు ఏం కావాలో ఆ కోరికని నువ్వే నా మనసులో ప్రసాదించు. నాకు అటువంటి జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతున్నారు. నన్ను ఒక చిలుకలాగా భావన చేసి నా హృదయ చిలకని, చిలుక పిల్లని, చిలుక అని చెప్పలే, చిలుక పిల్లని, చిలుక కూన అన్నారు. ఆ చిలుక కూనని రక్షించే బాధ్యత నీదేనమ్మా. పంజరంలో ఉంటే ఆ చిలుకకి ఏమన్నా వస్తే ఎవరి దగ్గర ఉందో వాళ్ళది బాధ్యత. మళ్ళీ ఇంకా అది కనుక ఎగురుతూ ఉంటే దాని బాధ్యత దాందే. అదే కనుక ఒక రక్షణలో పంజరంలో ఉందంటే, అయ్యో ఇది వాళ్ళు తినలేదే,
ఇది వాళ్ళేమి అసలు కదలలేదే, ఇది వాళ్ళ పలకలేదే అనిపిస్తుంది కదా ఎవరైతే ఆ బాధ్యత తీసుకున్నారో వాళ్ళకి. కాబట్టి ఆ చిలుక బాధ్యతని, ఆ చిలుకకున్న బాధ్యతని అమ్మవారి చాలా ఎంత తెలివిగా ఆ అమ్మవారిని అలా బంధించేస్తున్నారు. ఆ నన్ను రక్షించే బాధ్యత నీదే, నాదేం కాదు, నాదేమీ లేదు అనే ఒక ఆ బాధ్యతని ఆవిడకప్పచెప్తూ తనలో కూడా సర్వస్వ శరణాగతి ప్రభావము ఎలా పొందాలో ఆ భావాన్ని కూడా మనకి చాలా తేలిక బాగా భావాలతో చెప్పేస్తున్నారు. అది ఇందులో చెప్తున్నారు. స్వాదుంకారం అన్నప్పుడు ఈ రుచులు చాలా రుచిగా ఉండే ఆ మాట ఎందుకు ఇచ్చారంటే ప్రతిదీ కూడా విషయాలకు సంబంధించి విషయలోలత్వం చాలా రుచిగా లాగేస్తూ ఉంటుంది. ప్రతిదీ కోరికలు, విషయవాంఛలు ప్రతిదీ కూడా మనని పట్టి బంధించేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ స్వాదుంకారం ఎంత తేలికగా మనిషిని పడేస్తుందో దానికి ఎలా పడిపోతారో ఆ విషయలహరి శాలికనకం సదా స్వాదుంకారం సమాస్వాద్య శ్రాంతం. చాలా అలసిపోయానమ్మా నేను ఈ విషయ వాంఛలలో పడి. ఎన్ని జన్మల నుంచి చేస్తున్నానో, ఎంత భుజించానో, చాలా చాలా చేశాను. ఇంకా అలసిపోయానమ్మా, నా వల్ల కాదు. అటువంటి కృప వల వల వలలో ఆ జ్ఞాన కణికలిచ్చి, జ్ఞానం అనే ఆ గింజలనిచ్చి నా మనసుకి ఎటువంటి రక్షణ కల్పించు, నీ పంజరంలో బంధించేసి నన్ను ఇప్పుడు రక్షించు, కాపాడు అని ఈ శ్లోకంలో చెప్పారు. సదా స్వాదుకారం విషయలహరీ శాలికణికాం సమాస్వాద్య శ్రాంతం హృదయ సుఖపోతం జనని కృపాజాలే బాలే క్షణమహిషి కామాక్షి ప్రభసా గృహీత్వా రుంధీధాశ్చరణయుగళి పంజరపుటే. మాలేక్షణ మహిషి కృపాజాలే, నీ యొక్క కృపే కావాలి. మన్మధుడిని కాల్చేశాడో ఆయన పట్టపు మహిషివి నువ్వు. నాలో కూడా అటువంటి అల్లరి చేసే మన్మధుడిని నా యందు ఆ విషయలోలత్వాన్ని గురి చేసేట్టుగా చేయకు. నా యందు అటువంటి ఏ కోరికలు, విషయలోలత్వానికి సంబంధించే కోరికలు నా యందు రానీకుండా కృపాజాలం అంటే ఆ కృపా వల విసిరి నా మీద నన్ను పట్టుకో, నీదే బాధ్యత అని బాధ్యత ఆవిడ తప్పచెప్పేశారు ఇందులో.